శ్వేత, తాజా వార్త. చాలా పెద్ద గుండా పాండేశ్వరరావు జైలు నుండి పారిపోయాడు. ఒక వారం తర్వాత కూడా ఆయన పట్టుపడలేదు. మహారాష్ట్ర పోలీసులు ఇంకా కూడా అతన్ని వెతుకుతున్నారు. మొత్తం కలిసి 7 మంది ఈ కేసులో పట్టుబడ్డారు. పోలీస్ కస్టడీలో ఉన్న పాండేశ్వరరావు పోయిన బుధవారం జైలు నుంచి తప్పించుకున్నాడు. జైల్లో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఓ సూపర్ మ్యాన్ లాగా తను ఎలా పారిపోతున్నాడో, ఎలా తప్పించుకుంటున్నాడో మీరే చూడండి. అతను అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఈ విషయం అక్కడ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. డబ్బున్న అమ్మాయిలను వల్లో వేసుకొని వాళ్ళని హతమార్చడంలో ఆయన కిల్లాడి. అలా అని పోలీసులు చెప్తున్నారు. అమ్మాయిలు జాగ్రత్త. నిజం చెప్తున్నాను, ఇదే జరిగింది. నన్ను నమ్ము. నేను పాండేశ్వరరాజు కాదు. నేను ఈ పేరెక్కడో విన్నాను. పల్లవి, నువ్వు నన్ను నమ్మట్లేదు. నాకు కూడా తెలియట్లేదు నేనెవరు అనేది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు పల్లవి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నాకు నా పేరు కూడా గుర్తులేదు. నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. నాకు ఇప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తున్నాయి. నాకు పల్లవి గుర్తుంది. పల్లవి నాకు తెలిసిన అమ్మాయి. అరే, నేను చెప్పిందంతా నిజం, నన్ను నమ్ము. పల్లవిని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాను కదా. పల్లవి, నువ్వు నాకు కావాలి. పల్లవి, నువ్వు నన్ను ఎక్కడో చూసావని చెప్పావు కదా, అది తెలుసుకోవడానికి నేను నీ వెనక వచ్చాను. ప్లీజ్ పల్లవి, నువ్వే నాకు హెల్ప్ చేయగలవు. నా కోసం ప్లీజ్ ప్లీజ్. సర్ప్రైజ్! ఓ సారీ, చూసుకోకుండా రాంగ్ అడ్రస్కి వచ్చేసాను. సర్ప్రైజ్ అంతా వేస్ట్ అయిపోయింది. అరే, నేను ఇప్పుడు ఎవరు డోర్ తీయమన్నారు? నన్ను ఎవరైనా చూస్తే నన్ను ఇలా కట్టేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు? అది అది బెల్ నువ్వు ఇదంతా కొట్టారని. చేయాల్సిన అవసరం లేదు. ముందు sorry. కట్లు విప్పు. విప్పమన్నానా? నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవును, నేను చెప్పేది నిజం. నేను చెప్పేది నిజం. నిన్ను చూడగానే అనుకున్నా ఏదో ప్రాబ్లం ఉందని. నీలాంటి కేసుకి సంబంధించిన ఎన్నో సినిమాలు చూశాను. అయినా కూడా నీ కథను నేను నమ్ముతున్నాను. సరే, నువ్వు బయలుదేరు. అరే, అదెలా కుదురుతుంది? మీరు నన్ను నమ్మినట్టు ఎవరు నన్ను నమ్మడం లేదు. ప్లీజ్, నా దగ్గర వేరే దారి లేదు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నేను నీకేం హెల్ప్ చేయగలను? నాకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఒక పని చేయి. వెళ్ళి నువ్వు ఒక మంచి డాక్టర్ని మీట్ అవ్వు, ఓకే? అది అతనే అంకుల్. నానా, ఏ పల్లవి, నానా మీరిక్కడికి? అతనెవరు? అది రాత్రి బండి టైర్. నువ్వు సిద్ధార్థి కదా? నేను చెప్పింది నిజమేనా? అవును. కరెక్టే, ఇతని సిద్ధార్థ్. నాకు అర్థం కావట్లా, నువ్వేమన్నావు? నా హస్బెండ్. నీ హస్బెండా? నువ్వు చెప్పినప్పుడు అబద్ధం చెప్పావు అనుకున్నానమ్మా. సిద్ధార్థ్,
సిద్ధార్థ్ 1 minute. నీ సిద్ధార్థనా నెమ్మదిగా మాట్లాడు. నీ సిద్ధార్థనా నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదా? నువ్వు సిద్ధార్థ్ కాదు. మరి వాళ్ళతో ఎందుకు అలా చెప్పావు? ఓకే, నేను నీ దగ్గర ఏది దాచిపెట్టను. సిద్ధార్థ్, హీ వాజ్ మై లవర్. కానీ అతను చనిపోయాడు. పాపం. అయితే నీ సిద్ధార్థుని కానా? అతను ఎలా చనిపోయాడు? ఓ, అతను స్ట్రేట్గా జేసీబీ ముందుకెళ్ళి దూకి చాలు. వాళ్ళు ఇంకా సిద్ధార్థ్ని మీట్ అవ్వలేదు. అందుకే నేను అబద్ధం చెప్పాను. వాళ్ళనెందుకు నేను అనవసరంగా బాధ పెట్టాలి? మరి అతను ఆయనతో రమ్మని చెప్పాడు. అది నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు కొన్ని రోజులు సిద్ధార్థ్లా నాతో ఉండాలి. చూడు, ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. వాళ్ళతో కలిసి కొంచెం సంతోషంగా మాట్లాడితే చాలు. ప్లీజ్ రానని చెప్పకు, ప్లీజ్. మరి అయితే నా విషయం? ఓహో, నీ విషయం. నిన్నెక్కడో చూసానని చెప్పాను కదా. అవును. నాకు మెల్లిమెల్లిగా అంతా గుర్తొస్తోంది. ఎక్కడ చూశారు? అదే, ఎక్కడ చూసానా అని ఆలోచిస్తున్నాను. మనం మైసూర్ చూసొద్దాము. నువ్వు రెడీ అవ్వు, నేను వాళ్ళని పంపించేసి వస్తాను. నేను రెడీ. కానీ సిద్ధార్థ్, ఇలాంటి డ్రెస్ సెన్స్తో పర్లేదు, మనం గెటప్ చేంజ్ చేసేద్దాం.